హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం పోర్టబుల్ క్యాంపెయిన్ స్టవ్ అన్బాక్స్ చేద్దాము. ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది నాకు ఆల్మోస్ట్ 425 రూపీస్ ప్రైస్ పడ్డది. ఇది క్యాంపెయిన్ అప్పుడు కానీ ఎక్కడైనా అవుట్ సైడ్ మనం ఏదన్నా కుక్ చేసుకోవాలనుకుంటే బాగా యూస్ఫుల్ ఉంటుంది. దీనికి బ్యూటేన్ గ్యాస్ సిలిండర్తో కనెక్ట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి స్క్వేర్ షేప్డ్ ఉంటుంది. Let's unbox the stove. మీరు చూడొచ్చు ఆ ప్యాకింగ్ అలా వచ్చింది. సో ప్యాకింగ్ తీసిన తర్వాత ఇక్కడ మనకు కోవార్ అనే బ్రాండ్ ఉంది. పోర్టబుల్ క్యాంపింగ్ స్టవ్. మల్టిపుల్ బ్రాండ్స్ ఉంటాయి అమెజాన్లో. దీని రేటింగ్స్ రివ్యూస్ కొంచెం బాగుండేసరికి ఇది చేశాను. ఇది బ్రాండ్ పేరు వచ్చేసి కోవార్ అని చెప్పి ఉంది. ఫ్రంట్ చూసుకుంటే పోర్టబుల్ కార్డ్ టైప్ స్టవ్ అని ఉంది కోవార్ది. మోడల్ వచ్చేసి K202 అని ఉంది. ఇలా ఉంటుంది అన్నట్టు. ఇటు సైడ్ వచ్చేసి మనకి ప్రోడక్ట్ మోడల్ ఇచ్చారు. కమ్యూనిటీ నేమ్ అని చెప్పి ఇచ్చారు. సో ఫ్యూ డీటెయిల్స్ లైక్ అవుట్ సైడ్ యూసేజ్ అని చెప్పి స్పెసిఫికేషన్స్. ఫ్యూయల్ వచ్చేసి ఇది బ్యూటేన్ గ్యాస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. నెట్ వెయిట్ వచ్చేసి 347 grams ఉంది. ఓకే, మీరు ఇటు సైడ్ చూసుకుంటే జస్ట్ పిక్చర్స్ ఇచ్చాడు, మోడల్ నేమ్. ఇటు సైడ్ కూడా కొంచెం డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాడు. సో ఓవరాల్ బ్యాక్ సైడ్ బాక్స్ లుక్ అయితే ఇలా ఉంది. లెట్స్ ఓపెన్ దిస్ బాక్స్. లోపల ఇన్సైడ్ ఏమేమి ఇచ్చారనేది లోపల చూసుకుంటే మనకి ఇలా కవర్లో ఇచ్చారు, లైక్ ఒక బ్యాగ్ ఇచ్చారు. బ్యాగ్లో స్టవ్ ఉంది అండ్ ఒక హెల్ప్ లింక్ ఇక్కడ ఇచ్చారు. లోపల ఇంతే ఉంది. ఇది యూజర్ మాన్యువల్ గైడ్ పోర్టబుల్ స్టవ్ గురించి ఇన్ఫర్మేషన్. ఇలా బ్యూటేన్ గ్యాస్ కనెక్ట్ చేసి యూజ్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇలా బ్లాక్ బ్యాగ్ ఇచ్చాడు. బ్యాగ్ క్వాలిటీ పర్లేదు, బాటమ్ బాగుంది క్వాలిటీ, బట్ సైడ్ బ్యాగ్ అనే క్వాలిటీ అంతగా ఓకే. ఇది వచ్చేసి ఇలా జస్ట్ ఓపెన్ చేస్తే లోపల మనకి స్టవ్ ఉంటుంది. స్క్వేర్ షేప్డ్ అన్నట్టు. లోపల బ్యాగ్లో ఇంకేం లేదు. ఇలా అండి, స్టవ్ ఇలా ఉంది స్క్వేర్ షేప్లో. ఇది వచ్చేసి ఇటు సైడ్ మనకి లైటర్ అన్నట్టు. ఇది మన ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకునేది. ఇటు సైడ్ వచ్చేసి మనం గ్యాస్ కనెక్ట్ చేసుకోవాలి, బ్యూటేన్ గ్యాస్. ఇటు సైడ్ ఏం లేదు అండ్ బ్యాక్ సైడ్ కూడా ఏం లేదు. ఇటు సైడ్ మనం చూసాము, ఇది లైటర్. ఫ్రంట్ సైడ్ వచ్చేసి స్పీడ్ అడ్జస్టర్, ఇది నాబ్. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాము. ఇట్లా 4 sides ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇక్కడ ఇలా ఓపెన్ చేశాక ఇక్కడ స్టాండ్ అనేది హోల్డ్ అవుతుంది. ఇలా ప్రతి 4 corners అలాగే ఉంది. ఇది వచ్చేసి మనకి లైటర్. ఇది ప్రెస్ చేసి ఇక్కడ నుంచి మనకి ఇగ్నిషన్ అవుతుంది. ఇలా ఉంటుంది. వెయిట్ వచ్చేసి ఓకే, లైట్ వెయిట్గానే ఉంది. అండ్ బాటమ్ వచ్చేసి 4 legs ఇచ్చారు. 4 legs మనం ఇట్లా అన్ఫోల్డ్ చేయొచ్చు. ఇలా అన్ఫోల్డ్ అవుతుంది. బాటంలో ఒక స్క్రూ కనెక్షన్ ఉంది. ఇలా పెట్టచ్చు. హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఇలా పెట్టండి. సో లెట్స్ అన్బాక్స్ ది బ్యూటేన్ గ్యాస్. సో నేను క్యాంపెయిన్ స్టవ్ కోసం బ్యూటేన్ గ్యాస్ ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి 620 రూపీస్ పడ్డది. 4 set ఆఫ్ సిలిండర్స్ ఉంటాయి. బ్రాండ్ వచ్చేసి క్లౌడ్బెర్రీ. సో లెట్స్ అన్బాక్స్ దిస్ బ్యూటేన్ గ్యాస్. సో
సో మీరు చూసుకున్నట్లయితే ఇందులో 4 సెట్ గ్యాస్ సిలిండర్స్ వచ్చాయన్నట్టు. ఇది వచ్చేసి 225 grams, బట్ 3 ఆఫ్ దానికి క్యాప్ ఉన్నాయి, ఇంకొక దానికి క్యాప్ లేదు. సో ఇప్పుడు ఒకసారి మనము బ్యూటేన్ గ్యాస్ కనెక్ట్ చేసి క్యాంపెయిన్ స్టవ్లో హీట్ చేసి చూద్దాము ఎలా వర్క్ అవుతుంది అనేది. ఫస్ట్ ఇది బ్యూటేన్ గ్యాస్కి ఇలా క్యాప్ వస్తుంది. ఈ క్యాప్ ఓపెన్ చేశాక మనకి ఇట్లా నాబ్ ఉంటుంది, ఈ నాబ్. సో ఈ నాబ్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుందా, ఈ లాక్కి పైన ఉన్న లాక్కి పెట్టాలన్నట్టు. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ నాబ్ అనేది ఫస్ట్ ఈ యాంగిల్ అనేది ఇలా దీనికి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి పైన దీనికి ఇలా పెట్టేసి సింపుల్గా ఇలా రొటేట్ చేయాలి. ఓకే, మీకు ఇప్పుడు 2 minutes వరకు వెయిట్ చేయండి. ఒక 1 or 2 minutes గ్యాస్ ఏమైనా లీక్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. సో స్మెల్ ఏమి రావట్లేదు, గ్యాస్ లీక్ అవ్వట్లేదు అంటే ఓకే. సో లాస్ట్ టైం నాకు వచ్చిన స్టవ్లో కొంచెం గ్యాస్ లీకేజ్ ఉండింది. సో అందుకే మళ్ళీ నేను రీప్లేస్ చేసి వేరేది ఆర్డర్ చేశాను. సో ఇలా లాక్ చేశాక మీకు గ్యాస్ అనేది లీక్ అవ్వదు. సో ఇలా కింద పెట్టేసుకోవడమే. సో ఇది యాక్చువల్లీ నాకు ఆటోమేటిక్ ఇది ఉంటుంది, బట్ నాకు అది వర్క్ అవ్వట్లేదు. సో నేను మ్యాచ్ బాక్స్ నేను ఆన్ చేస్తున్నాను. సో ఒక కొన్ని సెకండ్స్ తర్వాత గ్యాస్ ఏం లీక్ అవ్వట్లేదు అంటే సో మీరు ఇది స్లోగా ఆన్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ఇలా అంటే గ్యాస్ ఆన్ అవుతుంది. మీరు చూసుకున్నట్లయితే ఇది మీడియంలో పెట్టాను. సో ఇంత పెద్ద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.